హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కానీ కొంతమంది కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మాకు ఎటువంటి సంబంధం లేదు అనేటట్టు చెప్పడం జరిగింది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయాడు, అంతా సరి అయిపోయిందని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందనంటే అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. అంటే ముందుగా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసుకున్నాం మనం. కానీ ఈరోజు ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి కానీ మనకున్న సమాచారం ప్రకారంగా కీలకంగా చూసుకుంటే ఇప్పుడు అది రేవంత్ రెడ్డి ఇష్యూ వరకు కాకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వరకు కూడా అంతరించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోస్టులు అనేవి అల్లు అర్జున్ ని డిఫేమ్ చేస్తూ అక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని హైలైట్ చేస్తూ ప్రత్యేకించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని గ్రూపుల్లో కానీ కొన్ని ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో వీటిల్లో చాలా పెద్దగా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకవైపు అల్లు అర్జున్, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అనేటట్టు చాలా దారుణంగా ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఫైనల్ గా చూసుకుంటే వార్ అనేది డిక్లేర్ అయిపోయింది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటట్టు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన కోణం ఏదైతే ఉందో చాలా వరకు కూడా అల్లు అర్జున్ కి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరిని కూడా అరెస్ట్ అనేది చేయలేదు. కానీ ఫస్ట్ టైం అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా సోషల్ మీడియాలోనే కానీ లేదంటే ఎక్కడ చూసుకున్నా కానీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ స్టేజ్ మీద తన పేరు చెప్పకపోవడం వల్లే ఇదంతా కూడా జరిగింది. ఒక్కరోజు జైలు శిక్ష అనేటట్టు అంతా కూడా ఒక ప్రీ ప్లాన్ డ్రామా కింద చేశారు అనేటట్టు చాలా కీలకంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం ప్రజలందరికీ కూడా 99% అర్థమైపోయింది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి కాకుండా మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ మీద నెగిటివ్ గా మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ఏం తోప, అల్లు అర్జున్ ఏం తుర్మ, లేదంటే అల్లు అర్జున్ ఏం పైన దిగొచ్చాడా, ఎవరైనా ఒకటే, చట్టానికి ఎవరు చుట్టం కాదు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆల్రెడీ అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటట్టు మనకు చాలా కీలకంగా తెలుస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉంటుందని మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ ని అంత దారుణంగా అరెస్ట్ చేయడం అనేది నా పర్సనల్ ఒపీనియన్ కింద చూసుకుంటే కొంతవరకు కూడా తప్పే. ఎందుకంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని అంత దారుణంగా అరెస్ట్ చేయవలసినంత అవసరం లేదు. యాక్చువల్లీ అక్కడ కీలకంగా చూసుకుంటే ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిన్న ఆర్జీవి తన సోషల్ మీడియా అకౌంట్ లో గతంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైతే బెడ్రూమ్ లోకి వచ్చి అరెస్ట్ చేశారో సేమ్ అదే నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా బెడ్రూమ్ లోకి వచ్చి అరెస్ట్ చేశారనేటట్టు ఒక కొటేషన్ తో, అంటే ఇటువైపు రేవంత్ రెడ్డి, ఇటువైపు కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఇద్దరు కూడా బెడ్రూమ్ లోనే అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా ఈయన ప్రభుత్వంలో కీలక నేత, ఈయన పాన్ ఇండియా స్టార్ అనేటట్టు చెప్పడం జరిగింది. పైగా గతంలో రేవంత్ రెడ్డిని ఏదైతే బెడ్రూమ్ లోకి వచ్చి అరెస్ట్ చేశారో ఆ వీడియో అనేది వైరల్ చేయడం జరిగింది. అంటే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పారిపోరు, డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేసి వాళ్ళని పట్టేసుకొని బలవంతంగా కిందకి తీసుకొచ్చేసి అలాంటి నేపథ్యాలు అనేవి ఏ ప్రభుత్వం అయినా సరే కరెక్ట్ కాదు. ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డికి జరిగింది అదే, సేమ్ అదే నేపథ్యాన్ని ఇక్కడ అల్లు అర్జున్ కూడా చేయడం జరిగింది. అది తప్పు అని నేను అంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఏదేమైనా కానీ అంత రెక్కిగా అరెస్ట్ చేయవలసిన అంత అవసరం అయితే లేదు. సాధారణంగా ఆయనకి 41A నోటీసులు ఇచ్చి పిలిస్తే ఆయనే వస్తాడు, డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చి పట్టేసుకొని అంత హడావిడి చేయవలసి, హై డ్రామా చేయవలసినంత అవసరం లేదని చెప్పి నా అభిప్రాయం. మరి ప్రస్తుతానికి చూసుకుంటే అల్లు అర్జున్ తరపు నుంచి లీగల్ గా వెళ్తామని చెప్పి ఆల్రెడీ అల్లు అర్జున్ తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి ఎవరో ఉన్నారో ఆయన అయితే చెప్పడం జరిగింది, అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి లీగల్ గా వెళ్తే మాత్రం వీళ్ళు బెయిల్ వచ్చినా కూడా దాదాపుగా ఇంకొక 12 గంటల సేపు జైల్లో ఉంచడం జరిగింది. మరి అది కొంత తప్పు
తప్పు కాబట్టి, అంటే హైకోర్టు అధికారాలని వీళ్ళు ధిక్కరించారు కాబట్టి మరి ఏ విధంగా లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయనేది మనం అయితే చూడాలి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఫైనల్ గా అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటట్టు మారిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దానికి ధీటుగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ కి సపోర్ట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నట్టు పోస్టులు పెట్టడం, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు ట్వీట్లు చేయడం, లేదంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.